చెప్పడానికి వస్తుంది నాకు అర్థం కాదు ఇది. ఇంకేమనాలి వీటిని? ఇట్లా పనికిమాలిన ఆలోచనలు, ఎవరిని ముంచే ఆలోచనలు ఇవన్నీ కూడా, ఎవరిని ముంచి ఎవరికి పెట్టే ఆలోచనలు ఇవన్నీ. మీరు ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఏం చేయాలంటే, ఈ సోకాల్డ్ నాయకులు వీవీఐపీలు అని చెప్పుకుని తిరిగే కార్లు, వెహికల్స్ చాలా ఉన్నాయి. ఎందుకు ముఖ్యమంత్రి కారు మీదే గతంలో నేనే చేసిన వార్త కూడా, దాదాపు 15,000 18,000 చలాన్లు ఉన్నాయి మీ కారు మీద, ఇమీడియట్గా కట్టుకోండి సార్ అని నేనే చేసిన. అది కేబీఆర్ పార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా మీకు చలాన్లు ఏడబడ్డాయో ఆడికి వెళ్ళి నేను ఆ వీడియో చేసిన. నేను 18,000 చలానా ఉంది ముఖ్యమంత్రి కారు మీద. ఇక కట్టాలంటే ఆ తర్వాత ఆ వీడియో కొంత వైరల్ అయిన తర్వాత కట్టిండేది. అట్లా ప్రతి మంత్రి మీద, ప్రతి నాయకుడు కార్ల మీద ఓవర్ స్పీడ్ రెగ్యులర్గా పడే చలానా అది. మరి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి, ముఖ్యమంత్రి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ అందరం ఇస్తాం, మేము అందరం ఇస్తాం. ముఖ్యమంత్రి బ్యాంక్ డీటెయిల్సు, ప్రధానమంత్రి బ్యాంక్ డీటెయిల్సు, ఎమ్మెల్యేలు మినిస్టర్ల బ్యాంక్ డీటెయిల్సు. ఫస్ట్ మీరు అవి తీసుకుని ఫస్ట్ అమలు చేయండి. ఒక ట్రయల్ వేద్దాం, ఒక 5 నెలలు 6 నెలల పాటు ఒక ట్రయల్ వేద్దాం. వీవీఐపీల బ్యాంక్ డీటెయిల్స్ మీరు తీసుకోండి. ఫస్ట్ తీసుకుని వాళ్ళ అకౌంట్ నుంచి కట్ అయితే ఎట్లా ఉందో ప్రాసెస్ తెలుస్తుంది కదా, సామాన్యులకు అర్థమవుతుంది. అప్పుడు మేము కడతాం, మేము కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక 6 నెలలు ట్రయల్ వేయండి. వీవీఐపీలు, ఈ సోకాల్డ్ హీరోలు, సెలబ్రిటీలు, బడా ఈ వెంచర్స్ వాళ్ళు, బిల్డర్సు, రాజకీయ నాయకులు, వీళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి వాళ్ళ అకౌంట్ నుంచి కట్ చేయండి. డైరెక్ట్ చలానా పడగానే వాడి అకౌంట్ నుంచి 1000 ఇస్తారా, 200 ఇస్తారా, 5,000 ఇస్తారా, మీ ఇష్టం. ఫస్ట్ చలానాలు వాళ్ళ అకౌంట్ నుంచి తీసుకోండి, తర్వాత సామాన్యుల దగ్గరికి రండి. ఇది చాలా కరెక్ట్ ప్రాసెస్. ఫస్ట్ ఇది ట్రయల్ వేద్దాం, ఒక 5-6 నెలలు ట్రయల్ వేస్తే ఈ బడా బాబులు మీకు బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారా ఇవ్వరా చూద్దాం. ఇప్పటికే ముఖ్యమంత్రి వెహికల్స్లో దాదాపు చాలా వెహికల్స్ ఆయన పేరు మీద లేవు. మరి బినామీ పేరా లేకపోతే ఇంకొకటి ఎవరి కారు అయినా వేయచ్చు, ఈయన వాడుకుంటున్నా తెలియదు, కానీ ఈయన పేరు మీద వెహికల్సే లేవు అక్కడ. ఇప్పుడు చలానా పడితే ఇప్పుడు ముఖ్యమంత్రి తిరిగితే చలానా పడితే ఎవరి అకౌంట్ నుంచి కట్టాలి పైసలు ఇప్పుడు? సో ఫస్ట్ ఒక ట్రయల్ వేయండి. ఈ పెద్ద వాళ్ళ దగ్గర అన్నీ కూడా వీవీఐపీ, వీఐపీ ఈ గ్రేడ్ డిసైడ్ చేయండి. వీవీఐపీ దాకా మీరు డిసైడ్ చేసి అక్కడ వరకు మీరు చలానాలకి ఇట్లా కట్ అవుతుంది సార్, ఆటో డెబిట్ అవుతుంది, వాళ్ళందరికీ ఒక నోటీస్ పంపండి. మీరు ఇమీడియట్గా మీ బ్యాంక్ ఖాతాని మీ వెహికల్ రిజిస్ట్రేషన్కి అటాచ్ చేయాలి సార్, ఇమీడియట్గా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక నోటీస్ పంపండి. ఈ కేటగిరీ వాళ్ళకి పంపిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో చూసిన తర్వాత అప్పుడు సామాన్యుల దగ్గరికి వస్తే ఇంకా బాగుండే.